మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే 2026 ఐపీఎల్ కి 10 ఐపీఎల్ జట్ల కెప్టెన్స్ ఎవరనో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ ఈసారి అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫర్ ది ఫస్ట్ టైం ఐపీఎల్ హిస్టరీలోనే అన్ని జట్ల కెప్టెన్లు ఇండియన్ ప్లేయర్సే అవ్వడం విశేషం. ఐ మీన్ ఇప్పుడున్న 10 ఐపీఎల్ జట్లకు కూడా మన ఇండియన్ ప్లేయర్సే లీడ్ చేయబోతున్నారు. సో ఇలా అవ్వడం అయితే ఇదే మొదటిసారి. ఇక ఇప్పుడున్న 10 ఐపీఎల్ జట్లకు కెప్టెన్స్ ఎవరవునో ఇప్పుడు ఒక లుక్ వేసుకుందాం. మొదటిగా సిఎస్కే కెప్టెన్ ఇప్పుడైతే రుతురాజ్ గైక్వాడ్. బట్ 2025 ఐపీఎల్ లో మాత్రం ఎంఎస్డి లీడ్ చేశాడు. ఇక వేచి చూడాలి ఈ కొత్త కెప్టెన్ సిఎస్కే టీమ్ ని ఎలా లీడ్ చేస్తాడో. అండ్ నెక్స్ట్ జీటీ కెప్టెన్ గుజరాత్ టైటన్స్ కెప్టెన్ అయితే శుభ్మన్ గిల్ కి ఐపీఎల్ లో కెప్టెన్సీ రికార్డ్ చూసుకున్నట్టయితే 50-50% మాత్రమే ఉన్నది. సో ఇక వేచి చూడాలి మరికొద్ది రోజుల్లో స్టార్ట్ అయ్యే ఐపీఎల్ లో శుభ్మన్ గిల్ తన టీం ని ఎలా లీడ్ చేస్తాడో. అండ్ నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ ఎల్ఎస్జీ కెప్టెన్ అయితే రిషబ్ పంత్. బట్ ఎల్ఎస్జీ టీం అయితే 2025 ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ కి కూడా క్వాలిఫై కాలేదు. ఇక వేచి చూడాలి మరికొద్ది రోజుల్లో స్టార్ట్ అయ్యే ఐపీఎల్ 2026 లో రిషబ్ పంత్ తన టీం ని ఎలా లీడ్ చేస్తాడో. అండ్ నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ ఈబీకేఎస్ కెప్టెన్ అయితే శ్రేయస్ అయ్యర్ కి అయితే ఐపీఎల్ లో చాలా అనుభవం ఉన్నది. 2025 లో అయితే తన టీం ని ఫైనల్స్ వరకు చేర్చాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఒక్క అడుగు దూరంలో మిగిలిపోయాడు. సో ఈ 2026 ఐపీఎల్ లో అయినా తన టీం కి మొదటి కప్ తెచ్చిస్తాడా వేచి చూడాలి. అండ్ నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ కెప్టెన్ అయితే రజత్ పతిదార్ 2025 ఐపీఎల్ లో తన టీం కి మొదటి కప్ తెచ్చిచ్చాడు. 18 ఏళ్ల కలనైతే తన టీం కి ఫుల్ఫిల్ చేశాడు. ఈ 2026 ఐపీఎల్ లో కూడా తన టీం కి సెకండ్ కప్ తెచ్చిస్తాడంటారా. అండ్ నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ డీసీ కెప్టెన్ అయితే అక్షర్ పటేల్. డీసీ టీం కి అయితే ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ ట్రాఫీ కూడా లేదు. ఈ 2026 ఐపీఎల్ లో అయినా తన టీం కి ట్రాఫీ తెచ్చిస్తాడో వేచి చూడాలి. అండ్ నెక్స్ట్ కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ కెప్టెన్ అయితే అజింక్య రహానేకి కెప్టెన్సీలో అనుభవం ఉన్నప్పటికీ 2025 లో తన టీం అయితే ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై చేర్చలేకపోయాడు. అండ్ నెక్స్ట్ ముంబై ఇండియన్స్ ఎంఐ కెప్టెన్ అయితే హార్దిక్ పాండ్యాకి అయితే కెప్టెన్సీలో మామూలు రికార్డ్ లేదు. ఏకంగా 71 విన్నింగ్ పర్సెంటేజ్ ఉన్నది. 31 మ్యాచెస్ లో 22 విన్స్ అయితే ఉన్నాయి కెప్టెన్సీలో. అండ్ ఇక నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ ఆర్ఆర్ కెప్టెన్ అయితే రియాన్ పరాగ్ కి కూడా ఐపీఎల్ లో కెప్టెన్సీ చేసిన అనుభవం అంతంత మాత్రమే ఉన్నది. సో ఇక వేచి చూడాలి ఆర్ఆర్ కి రెండవ కప్ తెచ్చిస్తాడో లేదో. అండ్ ఇక లాస్ట్ వన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ అయితే ఇషాన్ కిషన్. వీళ్ళైతే రీసెంట్ గానే అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ఇషాన్ కిషన్ అయితే టోటల్ ఐపీఎల్ మొత్తానికి కెప్టెన్సీ చేయడు. ఒక ఫ్యూ మ్యాచెస్ మాత్రమే చేస్తాడు. అండ్ దెన్ ప్యాట్ కమిన్స్ అయితే కమ్బ్యాక్ ఇస్తాడు. సో వీలే గాయస్ ఈ 2026 ఐపీఎల్ కి 10 ఐపీఎల్ జట్ల కెప్టెన్లు. సో మీరైతే కామెంట్ చేయండి గాయస్ ఈ 10 కెప్టెన్లలో ఏ కెప్టెన్ తన టీం కి కప్పు తెచ్చి పెడతాడో.